హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ నెంబర్ 4ని సాల్వ్ చేసి చూపిస్తానండి. ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి కోర్స్ రిజిస్ట్రేషన్ అండి. ఇందులో డేటా ఇచ్చానండి మీకు ఆల్రెడీ, పైథాన్, జావా, ఏఐ అని. సో ఇందులో వాల్యూస్ వచ్చేసరికి సీట్స్ అండి. ఓకే, సో మన టాస్క్ వచ్చేసరికి ఒక స్టూడెంట్ మల్టిపుల్ కోర్సెస్లో రిజిస్టర్ అవ్వగలరు. అలాగే ఆ సేమ్ స్టూడెంటు డూప్లికేట్ కోర్సు రిజిస్ట్రేషను ప్రివెంట్ చేయాలి. అంటే ఏంటంటే రిజిస్టర్ అయిన కోర్సులోనే మళ్ళీ రిజిస్టర్ అవ్వలేడు. ఓకే, సో దీనికి ఇక్కడ ఒక హింట్ ఇచ్చారండి మీకు, యూజ్ సెట్ అని. సో ఇది ఏంటి అని అంటే, మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఒక కోర్స్ని, ఆ కోర్స్ని తీసుకెళ్ళి సెట్లో పెట్టామనుకోండి, సో అక్కడ స్టోర్ అవుతాయి. సో అక్కడ డూప్లికేట్ ఏదైతే ఉంటుందో మనం అందులో నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకని ఒక హింట్ ఇచ్చానండి. సో అలాగే వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత సీట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్డేట్ చేయాలి. సీట్స్ అంటే ఇవి అప్డేట్ చేయాలి. ఓకే, సో ఇక మన ప్లాన్కి వచ్చేసరికి ప్లాన్ ఏంటంటే, ముందు కోర్సెస్ చూపించాలి. కోర్సెస్ చూపించిన తర్వాత దాంట్లో ఒక యూజర్ ఇన్పుట్ అడగాలి, ఏ కోర్స్కి సబ్స్క్రైబ్ అవుతున్నావు అనే విషయాన్ని. సో సబ్స్క్రైబ్ అడిగిన తర్వాత యూజర్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కోర్సెస్లో కంపేర్ చేయాలి. సో కంపేర్ చేసి ఒకవేళ ఉంటే, సో దీంట్లో వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూలోంచి ఒక సీట్ని మైనస్ చేయాలి. మైనస్ చేసి మళ్ళీ డేటాని అప్డేట్ చేయాలి. అది అండి మన టాస్క్. ఓకే, సో ఇక్కడ నేను షార్ట్కట్లో చెప్పేశాను. ఇందులో చాలా కండిషన్స్ కూడా ఉంటాయండి. సో ఎలాంటి కండిషన్స్ ఉంటాయంటే, ఇక్కడ చూడండి పాయింట్, మనం రిజిస్ట్రేషను మల్టిపుల్ కోర్సెస్లో అవ్వాలి కాబట్టి ముందు వైల్ లూప్ యూజ్ చేయాలి. సో వైల్ లూప్ యూజ్ చేస్తేనే మల్టిపుల్ కోర్సెస్లో మనం రిజిస్టర్ అవ్వగలం. ఓకే, సో వైల్ లూప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ రాయాలి, వైల్ లూప్ని ఎగ్జిట్ చేయడానికి ఒక కండిషన్ రాయాలి. సో సెకండ్ కండిషన్ వచ్చేసరికి, ఒకవేళ ఎంటర్ చేసిన కోర్స్ ఏదైతే ఉంటుందో అది ఈ డేటాలో లేకపోతే లేదు అని చెప్పేసి ఒక కండిషన్ రాయాలండి. సో అలాగే ఇంకొక కండిషన్ ఏంటంటే, మనం రిజిస్టర్ అయ్యామనుకోండి, ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాం ఒక కోర్స్ని, అదే కోర్స్ని మళ్ళీ యూజర్ ఇన్పుట్లో ఇచ్చామనుకోండి, నువ్వు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యావని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ మనం ఒక సెట్ యూజ్ చేస్తున్నాం స్టోర్ చేయడానికి. ఓకే, సో అందులో రిజిస్టర్ అయిన వెంటనే ఆ కోర్స్ నేమ్ని అందులో సేవ్ చేస్తున్నాం కదా, సో అక్కడ కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇంకొక కండిషన్ ఉంది. ఇన్ కేస్ 0 సీట్లు ఉంటాయి, అంటే సీట్లే లేవు అనుకోండి, ఓకే, సీట్స్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఒక కండిషన్ ఇవ్వాలి. 4 కండిషన్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఇక స్టార్ట్ చేద్దాము. సో స్టార్ట్ చేసే ముందు ఇంకొక విషయాన్ని మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను, చెప్తాను. సో ఇక్కడ డేటా చూస్తే పైథాన్లో ఫస్ట్ లెటర్ పి ఉంది, జావాలో ఫస్ట్ లెటర్ జే ఉంది, బట్ ఏఏలో మాత్రం ఫస్ట్ సెకండ్ రెండు కూడా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయండి. ఓకే, సో ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో మనం లోయర్ కేస్లో కన్వర్ట్ చేసామనుకోండి, ఇది లోయర్ కేస్తో కంపేర్ చేయలేం. కొన్ని అప్పర్ కేస్తో కన్వర్ట్ చేస్తే అప్పర్ కేస్లో కంపేర్ చేయలేం, అంతే కదండి. సో ఇప్పుడు లోయర్ కేస్తో కంపేర్ చేయలేము, అప్పర్ కేస్లో కంపేర్ చేయలేము, కొన్ని టైటిల్ కేస్ ఇద్దామంటే అది కూడా కంపేర్ చేయలేం కదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడ మనం ఈ కీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలండి. ఓకే, సో ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ. సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, map_courses అని. సో కోర్స్ లోయర్. ఓకే, సో ఇక్కడ సింగిల్ లైన్లో నేను ఫర్ లూప్ రాస్తున్నానండి, ఫర్ కోర్స్ ఇన్ కోర్సెస్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇంకొక కొత్త డిక్షనరీ ఫామ్ అవుతుందండి. ఎలా అంటే చూడండి ఇక్కడ, సో దీన్ని నేను ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ లెటర్స్ పైథాన్ అని చెప్పేసి వచ్చింది. సో యాక్చువల్గా కోర్స్ నేము ఫస్ట్ లెటర్ పి ఉంది. ఓకే, ఇది వాల్యూ. సో ఇక్కడ ఏం జరిగిందండి, కొత్త డిక్షనరీ ఫార్మాట్ వచ్చింది మనకి. సో ఇందులో వచ్చేసరికి స్మాల్ లెటర్స్ అన్నీ కూడా కీస్ కిందను, సో అసలైన మనకి ఏదైతే ఫార్మాట్లో ఉందో ఆ ఫార్మాట్ యొక్క కోర్స్ నేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ లెటర్ పీతో, ఓకే, అలాగే ఫస్ట్ లెటర్ జేతో, ఏఐ అనేది 2 లెటర్స్. సో అవన్నీ వాల్యూస్ కింద ఉన్నాయండి. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకుని మనం కంపేర్ చేయొచ్చు అనమాట. ఎలా కంపేర్ చేయొచ్చో ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా మనం వైల్ లూప్ని ఇంప్లిమెంట్ చేద్దాం.
సో ప్రింట్ తీసేసానండి, వైల్ ట్రూ. సో ముందుగా కోర్సెస్ చూపించాలి మనం. సో కోర్సెస్ చూపించడం కోసం నేను ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఐటమ్స్ సీట్స్ అవైలబుల్. ఓకే, ఫార్మాట్ చేయలేదు. ఓకే, అవైలబుల్. ఓకేనండి. సో ఇప్పుడు సీట్స్ మనకి ప్రింట్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చి ఒక యూజర్ ఇన్పుట్ తీసుకుందాము. సో దాని వేరియబుల్ వచ్చేసరి యూజర్ ఇన్పుట్ అని పెడుతున్నాను నేను. యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్. ఓకే, సో ఇందులో ఎంటర్ కోర్స్ నేమ్ ఆర్ ఎగ్జిట్ టు క్విట్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, సో యూజర్ ఇన్పుట్ని లోయర్ కేసెస్లో కన్వర్ట్ చేస్తున్నానండి డిఫాల్ట్ స్పేసెస్ కోసం, అలాగే లోయర్ కేసెస్. ఓకే, సో యూజర్ ఇన్పుట్ ఇప్పుడు లోయర్ కేసెస్లో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్, సో వైల్ లూప్లో ఉన్నాం, దాన్ని ఎగ్జిట్ ఎలా చేయాలి అనేది ముందు రాద్దాము. సో ఇఫ్ యూజర్ ఇన్పుట్ డబుల్ ఈక్వల్ టు ఎగ్జిట్ అయితే, సో ప్రింట్ థ్యాంక్ యూ అని ఇద్దాము. సో ఇక్కడ బ్రేక్. ఓకే, సో మనం అవుట్ బయటికి తీసుకొచ్చేస్తున్నాం కాబట్టి బ్రేక్ ఇస్తామండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో కండిషన్ తీసుకుంటున్నాను. ఇఫ్ యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్, సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి కోర్స్ నాట్ ఫౌండ్ అని. ఓకే, సో యూజర్ అండర్ స్కోర్ ఇన్పుట్ నాట్ ఇన్ మ్యాప్ కోర్సెస్. ఓకే, సో ప్రింట్ కోర్స్ నాట్ ఫౌండ్. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ చేద్దాం మళ్ళీ కోర్స్ నేమ్ అడగడం కోసం. ఓకే, సో ఇంకొక కండిషన్ రాస్తున్నానండి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనమాట. సో ఇక్కడ రాయాలి అని అంటే ముందు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే, సో ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకోలేదు మనం. ఓకే, సో వేరియబుల్ నేమ్ వచ్చేసరికి అంటే సెట్ అని డిఫైన్ చేయాలని చెప్పాను కదండి మల్టిపుల్ కోర్సెస్ కోసం, దానికోసం తీసుకుంటున్నాను. ఇది రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ అని చెప్పేసి రాద్దాం. RIESTERD రిజిస్టర్డ్ అండర్ స్కోర్ కోర్సెస్. ఓకే, ఈక్వల్ టు సెట్లో పెడదాము. రైట్. ఓకే, సో ఈ సెట్లో రిజిస్టర్ అయిన ప్రతి కోర్సు మనం స్టోర్ చేస్తాము. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ కోర్సెస్లో కంపేర్ చేయాలి అని అంటే, సో ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకోవాలండి. ముందుగా వేరియబుల్ వచ్చేసి యాక్చువల్ కోర్స్ అని తీసుకుంటున్నాను. సో కోర్స్ ఈక్వల్ టు కోర్స్ మ్యాప్ కోర్సెస్ ఇందులో యూజర్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, సో మ్యాప్ కోర్సెస్లో యూజర్ ఇన్పుట్ ఏంటంటే నేను ఏది ఎంటర్ చేస్తే అది వచ్చింది. సో ఈ కీ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనకి ఇందులో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కీ కంపేర్ చేస్తుంది యూజర్ ఇన్పుట్ కింద. సో ఆ వాల్యూని యాక్చువల్ కోర్స్లోకి మనకి స్టోర్ చేస్తుంది. సో డైరెక్ట్గా మనం యాక్చువల్ కోర్సెస్ని కంపేర్ చేసామంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో యాక్చువల్ కోర్సెస్ ఇన్ రిజిస్టర్డ్ కోర్సెస్లో కానీ ఉంటే, ఓకే, సో మీరు డిక్షనరీ గుర్తుంది కదండి, ఒకసారి మీరు డిక్షనరీ చెక్ చేస్తే, సో ఈ యాక్చువల్ కోర్సెస్ అనేది ఆ డిక్షనరీలో వాల్యూ కింద ఉంటుంది చూడండి. సో వాల్యూ కింద ఉంటుంది, మీరు ప్రింట్ చేసుకున్నప్పుడు చూడండి. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా అది వాల్యూ కింద ఉంటుందండి. సో అదే యాక్చువల్ కోర్సెస్లో మనకి స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం రిజిస్టర్డ్ కోర్సెస్లో స్టోర్ చేస్తాం కాబట్టి ముందు రిజిస్టర్డ్ కోర్సెస్లో ఉందా లేదా చూసి, లేకపోతే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని, లేకపోతే రిజిస్టర్ చేయడం, రెండిట్లో ఏదో చేస్తామండి. ఓకే, సో ఇక్కడ మనం కండిషన్ ఏం రాస్తున్నాము, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని. సో కాబట్టి దాన్నే ఇంప్లిమెంట్ చేస్తానండి. ఓకే.
ఆల్రెడీ రిజిస్టర్డ్. ఓకే, సో కోర్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్తాం. సో కోర్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఓకే, సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఎందుకు కంటిన్యూ అంటే, సో మళ్ళీ యూజర్ ఇన్పుట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ యూజర్ ఇన్పుట్ తెచ్చుకుంటున్నాం అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ యూజర్ ఇన్పుట్ ఓకే అయింది. ఓకే, సో యాక్చువల్ కోర్సెస్లో మనం రిజిస్టర్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చూసుకోవాల్సింది ఏంటండి, ఒకవేళ కానీ కోర్సులో 0 సీట్స్ ఉంటే అప్పుడు సీట్స్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక ఇఫ్ కండిషన్ రాస్తాను. సో ఇఫ్ కోర్సెస్లో యాక్చువల్ అనేదాన్ని పాస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఈ కీని తెచ్చుకుంటుంది, ఈ కీస్ని. సో యాక్చువల్ అనేది వీటిల్లోనే కదండి, ఇవే కదా మనకి స్టోర్ అవుతున్నాయి యాక్చువల్ కోర్సెస్లో. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కోర్సెస్లో యాక్చువల్ కోర్సెస్ని ఇస్తున్నాం అనమాట. సో అప్పుడు మనకి డైరెక్ట్గా ఆ కీస్ వచ్చేస్తాయి. ఓకే, సో $0 అయితే, వాటి వాల్యూస్ 0 అయితే, ఓకే, సో ఒక మెసేజ్ని ప్రింట్ చేద్దాం, నో సీట్స్ అవైలబుల్. ఓకే, సో సీట్స్ లేవని చెప్పేసి ఇచ్చేస్తాము. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. ఓకే, సో మళ్ళీ మనకి ఇన్పుట్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. రైట్, సో ఇవన్నీ కండిషన్స్ దాటుకుని వచ్చింది అని అంటే మనకి డైరెక్ట్గా కోర్స్ని సేవ్ చేసేస్తే పని అయిపోతుంది అది. సో కోర్స్ని సేవ్ చేయడానికి మనం రిజిస్టర్డ్ కోర్సెస్ డాట్ యాడ్ అని చెప్పి, సో ఈ యాక్చువల్ కోర్స్ ఏదైతే ఉందో ఆ యాక్చువల్ కోర్స్ని ఇక్కడ పాస్ చేసామంటే అందులో స్టోర్ అయిపోతుంది. సో స్టోర్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటండి, సో మనకి మైనస్ చేయాలి. ఓకే, సో మైనస్ చేయాలంటే వాటి వాల్యూస్ని మైనస్ చేయాలంటే, సో కోర్సెస్ యాక్చువల్ కోర్స్ మైనస్ ఈక్వల్ టు 1 అని చెప్తే అవి మైనస్ అయిపోతుంది. ఓకే, సో ఫైనల్గా ఒక మెసేజ్ ప్రింట్ చేసుకుంటామండి. సో ఫార్మాట్ చేసి ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ని, సో యాక్చువల్ కోర్సు అని చెప్పించి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్. ఓకే, అయిపోయింది అది వైల్. ఓకే, ఇక ఫైనల్గా బయటకు వచ్చి మనం ఏదైతే ఈ రిజిస్టర్డ్ కోర్సెస్లో ఇచ్చామో, ఓకే, సో అవి ప్రింట్ చేసేద్దాం డైరెక్ట్గా. ఓకే, సో ప్రింట్, సో ఫార్మాట్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూడండి అవుట్పుట్లో ఎలా అయితే ఇచ్చామో దాన్నే కాపీ చేస్తున్నాను. ఓకే, సో కాపీ చేశాను. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్లో రిజిస్టర్డ్ కోర్సెస్ డన్ సేవ్ చేశాను. ఒకసారి రన్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ, సో పైథాన్ 2 సీట్స్ అవైలబుల్, జావా 3 సీట్స్ అవైలబుల్, ఏఐ 0 సీట్స్ అవైలబుల్. ఓకే, సో ఫస్ట్ ఏఐ టైప్ చేద్దాం. చూడండి, నో సీట్స్ అవైలబుల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది, సీట్స్ లేవు ఏఐలో. ఓకే, సో మళ్ళీ సీట్స్ చూపిస్తుంది ఇది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ పైథాన్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో పైథాన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. చూడండి, పైథాన్లో 1 సీట్ మాత్రమే ఉంది, ఇంతకుముందు 2 సీట్స్ ఉన్నాయి, ఇప్పుడు 1 సీట్ మాత్రమే ఉంది. సో మళ్ళీ జావా టైప్ చేస్తున్నాను. జావా కూడా ఆల్రెడీ రిజిస్టర్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి ముందు 3 సీట్స్ ఉన్నాయి, ఇప్పుడు 2 సీట్స్కి అప్డేట్ అయింది. ఫైన్, సో ఇప్పుడు మళ్ళీ జావా టైప్ చేస్తున్నాను. ఇదిగోండి, కోర్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే మనకి ఏ చేంజెస్ లేవు. సో కోర్సులు అన్నీ కూడా రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి, నువ్వు ఆల్రెడీ ఇచ్చిన దాన్ని అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మన కండిషన్స్ అన్నీ కూడా సర్వే అయినాయండి. సో ఏ కండిషన్స్ అయితే మనం రాసామో అన్నీ కూడా సర్వే అయింది. ఇంకొకటే ఉంది, రాంగ్ ఏదన్నా ఇస్తే మనం అసలు ఇందులో లేనిది ఇచ్చామనుకోండి. ఓకే, ఒక కుడ్ నాట్ ఫౌండ్, కోర్స్ నాట్ ఫౌండ్. ఓకే, సో అది కూడా సర్వే అయింది. ఇక ఎగ్జిట్, ఎస్ థ్యాంక్ యూ చెప్పింది. రిజిస్టర్డ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఒక లిస్ట్లో చూపించేసింది. ఓకే, డన్. సో మీకు అర్థమైంది కదండి ఇప్పుడు. సో ఇది ఎలా అయితే ఇంప్లిమెంట్ చేశానో మీరు కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఓకే, ఒక లైక్ చేయండి. రైట్ అండి, ఓకేనండి, బాయ్ అండి.